హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికి కథ పడితే ముందుకు తెస్తారనమాట. వాటి కూడా వచ్చేసరికి మనం మైన్క్రాఫ్ట్ బట్ బ్లాక్స్తో మనం ట్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. ఏం లేదు, సింపుల్గా చెప్తాను. మైన్క్రాఫ్ట్ బట్ వీ కెన్ ట్రేడ్ విత్ బ్లాక్స్ అంతే అనమాట. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో కలిపేందు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ అని అంటే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియో కలిపి లెట్స్ గో. ఓకే గైస్, మీకు వచ్చిన కాలనే నేను చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరదు కదా. కొద్దిగా ముందుగానే చేస్తాను అనమాట. ఎట్లా అనేది చూపిస్తాను నీకు ఇప్పుడు. ఇంకొకటి 80 మినిట్ గైస్. మనకైతే 5 బ్లాక్స్ అయితే 5 బ్లాక్స్ అయినా 80 మినిట్ గైస్. రిసోర్స్ ప్యాక్ గైస్, రిసోర్స్ ప్యాక్ అయితే మీరు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే గైస్. ఎందుకంటే అంతే అనమాట, చూపించేస్తాను అనమాట. ఇప్పుడు మీకు శాంపుల్ అయితే చూపిస్తాం గైస్. వీళ్ళు ఒకళ్ళు గైస్ అరుతున్నారు. అరే కొడతారు అది మిమ్మల్ని గైస్. మీరేం లేదనమాట, మీరైతే విలేజ్ దగ్గరలో ఉంటే ఇట్లా చేయండి అనమాట. లేకపోతే మీకు స్టోన్ పీక్స్లో ఉన్నారంటే ఎమరల్స్ మెయిన్ చేసుకోవచ్చులే, అది వేరే విషయం. మీరైతే ట్రేడ్ అయితే చేయాలన్నమాట. ఓకే గైస్, మీరైతే ట్రేడ్ అయితే చేస్తారు కదా. చేసిన తర్వాత అయితే మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోండి గైస్. లాక్స్ అయితే ముఖ్యం చెప్తున్నాం కదా, లాక్స్ ముఖ్యం. ప్లస్ ఎమరల్స్ కూడా కొన్ని ఎక్కువ తీసుకోండి అనమాట. ఒక పనికి వస్తాయి. ఎక్కువ అంటే మరి అంత 10 సరిపోతాయి. 10 ఎక్కువ, ఒక ఎమరాల్డ్కి 2 వస్తాయి గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే లాక్స్ అయితే తీసుకున్నా గైస్. లాక్స్ ఏ లాక్ అయినా పర్వాలేదు అనమాట. ఫస్ట్ అయితే ఎమరాల్డ్ అయితే పెట్టండి గైస్. మిడిల్లో పెట్టిన తర్వాత అయితే ఈ చుట్టూ ఇట్లాగైతే పెట్టేసేయండి గైస్. మీకైతే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ క్లిక్ టు క్రాఫ్ట్ అని వస్తుంది. ఎన్ని కావాలంటే అన్ని తీసుకున్నా. 10 అయితే తీసుకున్నా. ఇంకా 4 ఎమరాల్డ్స్ అయితే మిగిలిపోయినాయి అనమాట నా దగ్గర. ఇప్పుడు ఏం లేదు గైస్, ఇవైతే తీసేసుకున్నాను అనమాట. 6 జెమ్స్ అయితే తీసుకున్నాను. వీటి పైకి అయితే వెళ్ళండి గైస్. ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా ఇప్పేసి ఇట్లా విసిరేసాయి అనమాట. కీ నొక్కేసేయండి. ఈ డేటా ప్యాక్ మర్చిపోయాను చెప్పటం. డేటా ప్యాక్ గైస్, డేటా ప్యాక్ లింక్ అయితే కింద ఇచ్చుంటా, వీళ్ళు డౌన్లోడ్ చేసుకోనమాట. ఇంతే గైస్. అని ఈ 5 బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. 5 బ్లాక్స్ అయినా ఇంతే గైస్. 5 బ్లాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు ఇంకా కొన్ని ఎమరాల్డ్స్ అయితే తీసుకోండి గైస్. ఎమరాల్డ్స్ అయితే తీసుకోండి, చెప్తున్నానండి. 2 స్టాక్ వెరీ మచ్ అనమాట. ఒక స్టాక్లో తీసేసుకోవచ్చు మనం, కానీ ఎందుకులేండి. ఫస్ట్ అయితే నేను ఫార్మాలిటీలో ఇట్లా పెట్టాను అనమాట. ఇట్లా అయితే మీరైతే వెళ్ళచ్చు, లేకపోతే మీరు కావాలంటే బ్లాక్ అనేది తీసుకోవచ్చు అనమాట. మనకి ఇవే అనమాట మెయిన్ ఐటమ్స్. అయితే ఫస్ట్ నుంచి మెయిన్ అయితే గోల్డ్ నుంచి అయితే వస్తాను అనమాట. ఓకే, ఏంది ఇట్లా 4 ఎమరాల్డ్స్కి ఇట్లా వస్తుంది. తీసేసుకోండి అనమాట. తీసేసుకొని దేవులుటే చూడండి. రైట్ క్లిక్ ఫర్ ఏ 50 ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఓపీ లూట్ అండ్ ఏ 50 ఛాన్స్ ఆఫ్ టేకింగ్ డ్యామేజ్. అంటే ఏం లేదు గైస్, ఒక సైడు 50% అయితే మన లక్కీ అయితే ఇచ్చాడనమాట. ఇంకోసారి అయితే నువ్వు సస్తావురా, నువ్వు నా డ్యామేజ్ తీసుకుంటావు, 50% గ్యారంటీ అయితే ఇచ్చాడు గైస్. ఇంకో 50% వచ్చేసరికి మనమైతే ఓపీ లూట్ అయితే. ఓకే గాయస్,
ఇదైతే చెక్ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే రైట్ క్లిక్ కొట్టమన్నాడు కదా, లెఫ్ట్ క్లిక్ కొట్టినా కూడా పనిచేస్తున్నట్టుంది. లెఫ్ట్ క్లిక్ అనుకుంటాను. వెయిట్ మినిట్ గైస్, రైట్ క్లిక్ కొట్టాలి గైస్. ఓపీ ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట. నాకైతే చూపిస్తాను చూడండి. మల్టీ షాట్ పవర్ 3 ఊరిని. ఓకే, వెండింగ్ గైస్. వెండింగ్ చాలా కష్టం గైస్ దొరకటం. అయితే వెండింగ్ కూడా దొరికిందంటే చాలా గ్రేట్ గైస్. ఓకే అనమాట. మళ్ళీ కొట్టేసాను నేను. మళ్ళీ లూట్ అయితే పడింది అనమాట. ఫస్ట్ మనం సర్వైవల్లోకి అయితే మాడదాం గైస్. ఏమేమి చూపించిద్దో. వెయిట్ ఏ మినిట్ గైస్. నేనైతే ఫస్ట్ బెడ్ అయితే పెట్టుకుంటాను గైస్. బెడ్ కొట్రా. బెడ్ నానవ అయితే బ్లూ కలర్ గైస్. ఓకే, ఇక్కడైతే పెట్టేసేద్దాం గైస్. బెడ్ అయితే రెస్పాన్ పాయింట్ సెట్ కదా. ఇప్పుడు T/గేమ్ రూల్ కీప్ ఇన్వెంటరీ టూ గైస్. అమ్మయ్యా వెయ్యి అయితే గైస్. మళ్ళీ కొడదాం. గేమ్ రూల్ కీప్ ఇన్వెంటరీ. ఓకే గైస్, మనమైతే తీసుకున్నాం కాబట్టి ఇంకా సర్వైవల్లోకి అయితే మారిపోదాం అనమాట. సర్వైవల్ కరో. ఓకే గైస్, నెక్స్ట్ పని ఏం చేయాలంటే మనం డ్యామేజ్ తీసుకుంటామో లేదో చూడాలి. డ్యామేజ్ నాకైతే ఓపీ ఐటమ్స్ మాత్రం వచ్చినాయి ఇప్పటి వరకు. ఎమరల్డ్ ఇట్లా వచ్చిద్దా? ఓకే గైస్, ఓకే ఓపీ ఐటమ్సే వస్తున్నాయి. డ్యామేజ్ తీసుకుంటున్నాం గైస్ ఇప్పుడే. ఓకే గైస్, అంతా అని నేనైతే చెప్పను గైస్, కానీ పర్లా. గోల్డ్ అయితే నెక్స్ట్ మనకి ఉంది. నెక్స్ట్ అయితే ఇది కదా, మనం క్రియేటర్లో ఉన్నాం కాబట్టి ఎమరల్డ్స్ తీసేసుకోవాలి గైస్. ఒక 2 స్టాక్ ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది గైస్. తెచ్చినప్పుడల్లా ఇదొక పాట అయిపోయింది నాకు. ఓకే, ఒక స్టాక్ చేతులు పెట్టుకుందాం. పైకి వెళ్ళే ట్రేడ్ చేయాలి గైస్. ఇక్కడి నుంచి అయితే అవర్ గైస్, పై నుంచే ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, ఇదైతే తీసేసుకుందాం గైస్. నెక్స్ట్ ఒక 3 ఎమరల్డ్స్ తీసారా, ఇదేం చేసింది చూద్దాం గైస్. ఓకే, దీన్నైతే వేరైతే చేయాలంట మనం. ఓకే, వేర్ చేయట్లేదండి. వాడే కదా గైస్ వేరన్నాడు. ఆహా, ఎట్లా వేసుకోవాలా? నేను కూడా పెట్టింది ఇట్లాగా. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? అర్థం కాలేదు నాకు. ఓకే, షిఫ్ట్ పట్టుకున్నాం గైస్. స్పీడు, రెసిస్టెన్స్, వాటర్ బ్రీతింగ్, నైట్ విజన్, ఫైర్ రెస్పిరేషన్, రెసిస్టెన్స్ గైస్ అది. ఓకే, మనం ఫస్ట్ కొద్దిగా లాగా వచ్చు గైస్. అద్ది అంతే గైస్. స్ట్రెంత్ కూడా వస్తుంది గైస్, మామూలు లేదు. ఇప్పుడు అక్కడ విలేజ్ ఉన్నాడు కదా, ఏం చేద్దామా? ఇక్కడ ఉంది గైస్, దీన్ని పట్టుకుని కొడదాం. హార్స్కి ఎక్కువ
వెయిట్ ఏ మినిట్ గైస్. హార్స్కి ఎక్కువ 20 హెల్త్ అనుకుంటా ఉండేది. ఓకే, కింద ఇట్లా హోల్డ్ చేస్తుంటే వస్తుంది గైస్. 30 సెకండ్స్ అయితే కుదరదమ్మా. ఇది సైడ్ పడితే ఉండిపోతుంది. ఓకే, ఇవన్నీ పోయినాయి గైస్ నాకైతే. ఓకే, అప్పుడే కదట్లా ఎక్కువసేపు అయితే. అద్ది గైస్ వచ్చేసింది గైస్. ఓకే, ఇప్పుడైతే హార్స్ని అయితే కొట్టిచేద్దాం గైస్. 1 2 3 హిట్స్ చంపేస్తున్నాం గైస్. అన్యాయం అబ్బా పాపం. ఓకే గైస్, నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం అనమాట. నేను ఎమరల్స్ తీసుకోవటం మర్చిపోయాను గైస్. ఓకే, అంత ఎందుకు గైస్ మనకి, మీకు ఫార్మాలిటీ కోసం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ హెడ్ అయితే ఉంది కదా, షీప్ హెడ్. మీరైతే చూస్తే షీప్ హెడ్ దీన్ని పడితే. ఓకే, దీన్ని ఫస్ట్ చదువుదాం. స్నేక్ టు షార్ట్ an explosive wool. Hold right click to scaffold with the random colors of wool. Okay, hold right click. ఓకే, షిఫ్ట్ పట్టుకోవాలంటే ఇట్లా ఇచ్చేస్తున్నాడు గైస్. అర్థమైంది గైస్. ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఇచ్చేస్తున్నాడు అనమాట. వీటిని అయితే ఇవైతే వెళ్ళిపోతున్నాయి. దీంతో ఒక్క పని అయితే చేద్దాము. అక్కడ కేవ్ అయితే క్లియర్ చేద్దాం అనమాట. కొత్త కేవ్ అంతా డిస్ట్రాయ్ ఏం చేయట్లా. క్రీపర్ ఎంత చేస్తుందో అంతే గైస్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే క్రీపర్ నాలెడ్జ్ అయితే పెట్టారు అనమాట. క్రీపర్ అయితే లాస్ట్ మినిట్లో వచ్చి పేలుతుంది అనమాట. చూసారా, చూస్తాను. అబ్బా స్పీడ్గా అయితే వెళ్ళిపోతుంది గైస్. నెక్స్ట్ అయితే ఏమిచ్చాడు, నెక్స్ట్ హోల్డ్ రైట్ క్లిక్ అండ్ కంట్రోల్. ఇందాక మనం వెళ్ళేటప్పుడు అంత బాగా వచ్చింది. హోల్డ్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ గైస్ ఇల్లు ఒక్కలోకి. ఓకే, అర్థమైంది గైస్. ఇట్లా పట్టుకుంటే మనకి 3x3 ఏరియా అయితే మనకి ర్యాండమ్ వూల్ కలర్తో అయితే స్పాన్ అవుతుంది గైస్. అది ఓకే, చూడండి గైస్, అంతే అన్నమాట. ఏషియన్ మోడల్ మామూలుగా ఉండదు గైస్. ఆహా గైస్, బాగోలేదన్నమాట ఇది. సరే, ఇట్లా వెళ్ళిపోవచ్చు గైస్. నేను మీకు ఇట్లా అయితే చూపిస్తాను గైస్. నేనేం ఎగరట్లేదు కదా, ఇట్లా ఎగురుకుంటా ఒక జంప్ చేస్తే చాలు నా కింద వచ్చేసింది కదా, ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట. అబ్బా బాబా బాబా భలే వేసేది, నిజంగా నాకు భలే నచ్చింది వేసేది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాం గైస్, వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. మామూలు లేదు. బాబా బాబా ఎంత నీట్గా వచ్చింది ఆ రంగులుగా. నార్మల్గా వెళ్తాం గైస్, ఇట్లా చూసారా, నార్మల్ లేదు గైస్. నాకైతే భలే నచ్చేసింది అనమాట. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మాత్రం మర్చిపోండి. ఇప్పుడు దీన్ని డిస్ట్రాయ్ చేద్దాం గైస్. మధ్యలో ఎట్టండితో చేద్దాం.
బాగా షీప్ బాగా హైప్ ఇచ్చాడు గేసిడు మా బాబా పగిలి కింద పడిని. ఓకే గైస్, ఎమరాల్డ్స్ ఇక్కడ పెడదాం. ఫస్ట్ పెట్టేసి మనం ఇన్వెంటరీని అయితే క్లియర్ చేద్దాం గైస్, లేకపోతే నా పెడతాం. ఓకే, ఎమరాల్డ్స్ ఊలు అయిపోయింది కదా, ఇప్పుడు సోల్ దానికి అయితే నేను మర్చిపోయాను గైస్ మీకు చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకొని మంచి పని చేశాను గైస్ నేను. ఓకే, ఇది ఒకటి తీసుకుంటున్నా. అబ్బాయి మురుములు ఒకటి. ఓకే గైస్, ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని షిఫ్ట్ బాక్స్, అరే ఓకే షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ దీన్ని. ఓకే, కొంతమంది మాత్రమే. ఓకే అర్థమైంది గైస్, చూసారా ఫిల్ అయిపోయింది అనమాట. గైస్ ఇందాకైతే గ్లిచ్ అయిందనమాట, నాకైతే అర్థమైంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోకూడదు. బాబా బస్టెడ్ అయితే కాదు గైస్, చాలా మంచిది అనమాట. అబ్బా భీము చూడండి గీస్, అసలుకి ఏడకి పోయిందో. బాబా అబ్బలే ఉంది గీస్. ఓకే, దీని ఇట్లయితే కొడదాం గీస్. ఓకే, దిస్ టైమ్ ఈజ్ అదో షిఫ్ట్ కొడితే మంచి పవర్ఫుల్ లేజర్ బీమ్ వస్తుంది. మనం రైట్ క్లిక్ కొడితే కొద్దిగా లేజర్ బీమ్ వస్తుంది అంతే. షిఫ్ట్ కొడితే ఉందా గైస్, అసలు ఇక్కడనే చూపిస్తుంది. ఎట్లా ఉందో చూడండి, ఎట్లా ల్యాగ్ బీవచ్చమైన ల్యాగ్ వస్తుంది నాకు. క్రాష్ అయిపోద్దేమో గైస్, దెబ్బకి క్రాష్ కూడా అయిపోద్దేమో. బాబా ఊరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ కొడదాం గైస్ మళ్ళీ. చాలు గైస్, నేను ఎఫెక్ట్ తీసుకున్నాను గైస్. ఎఫెక్ట్ గివ్ నైట్ నాజా కాదురా, నైట్ విజన్ అయితే తీసుకుంటాం గైస్. అమ్మయ్యా, మళ్ళీ బెడ్ రాక్ వరకు వెళ్ళాలి గైస్ మనం. అన్న బెడ్ రాక్ లేని అయిపోతుంది. ఓకే, బెడ్ రాక్ మాత్రం ఏం కాదు, అందరికీ తెలిసే. ఓకే, ఇది కొద్దిగా లెస్ డ్యామేజ్ చేస్తున్నాయి గైస్. నాకైతే ఎక్కువ నచ్చింది డైమండ్ గైస్. చెప్తున్నాక డైమండ్ బీవచ్చంగా నచ్చేసింది అనమాట. ఫస్ట్లో రాలేదు అనుకున్నా నేనైతే, అస్సలు మౌలేదు గైస్. చూపిస్తాను నేను మళ్ళీ. వచ్చాయంటే గైస్, బాబా ల్యాగ్ అయిపోతుందిరా. సచ్చింది గుర్రే స్లాష్ క్లియర్ గ్రౌండ్ ఐటమ్స్ రాదా అమ్మయ్యా. ఓకే గైస్, కొద్దిగా దూరం అయితే వెళ్దాం అనమాట. ఇక్కడ బ్లాక్స్ అన్నీ పడిపోయినాయి. ఓకే, /weather clear. ఓకే గైస్, ఇది మన ఎపిసోడ్ వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కింద రైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ అన్నట్టే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.
లింక్ కింద ఉంటుంది. ఒక సజెషన్ అయితే ఇస్తున్నాం గైస్, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు నేను ప్లానెట్ లాండ్లో వేస్తున్నాం కదా, వాళ్ళే మనకి రిసోర్స్ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తారన్నమాట. రిసోర్స్ ప్యాక్ ఖచ్చితంగా తీసుకోండి గైస్, ఎందుకంటే రిసోర్స్ ప్యాక్ లేకపోతే ఇంకా ఫిషింగ్ రాడ్లే నార్మల్గా కాదనమాట. ఫిషింగ్ రాడ్లతో ఏం వాడతాం మనం, ఒకేసారి మనం రిసోర్స్ ప్యాక్లు కూడా వేసేసుకోండి గైస్. ఓకే, ఇది మన ఎపిసోడ్ వచ్చేసరికి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోవాలి మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాల్ చెప్పినా చేయట్లేదు గైస్, 2 సబ్స్క్రైబర్లు గైస్, చేయండి గైస్, 200కి వెళ్ళిపోతాం. గేమింగ్ సైనింగ్ ఆఫ్, బాయ్.